కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడన్నలకు ముఖ్యంగా ఎక్స్గ్రేషియా ఎంత శాతం క్లియర్ అయింది? గత ప్రభుత్వము 5 లక్షలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వము గౌడన్నల గురించి మాట్లాడడానికి పార్టీల పరంగా ప్రభుత్వంలో ఎవరు లేరా? రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లో కళ్ళు నిషేధిస్తేనే పోరాడి మా సోదరులు ఎక్కడున్నా మా వాళ్ళే కదా, మేమంతా సర్దార్ సర్వాయ పాపన్న వారసులము. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఒకవేళ ఫ్యూచర్లో బీజేపీ వచ్చింది, గీత కార్మికుల రాత మారేనా? బీజేపీ మీద మాకు నమ్మకమే లేదు. నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. గీత కార్మికుల రాత మారేనా? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా గీత కార్మికుల రాత మారుతుందేమో అనుకున్నారు. మారుతుందేమో అని ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో పట్టం కట్టారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైన్స్కి 15% రిజర్వేషన్ ఉంది, కాంగ్రెస్ పార్టీ వస్తే 25% ఇస్తా ఉన్నారు. ఎక్స్గ్రేషియా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 కోట్లు ఉంది, ఇప్పుడు 13 కోట్ల వరకు చేరింది. అప్పుడు ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేస్తామన్నారు. సో ఇట్లా మేనిఫెస్టోలో చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం బాలరాజు గౌడన్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడి వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరి ఎంతవరకు వీళ్ళు అమలు చేశారు, అసలు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా గౌడన్నలకు 1 రూపాయి అయినా చెందిందా లేదా అని తెలుసుకుందాం. నమస్తే అన్న. సో ఏం చెప్తారన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడన్నలకు ముఖ్యంగా ఎన్ని రూపాయల వరకు, ఎన్ని ఎక్స్గ్రేషియా ఎంత శాతం క్లియర్ అయింది? తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ నేనే బాలగోని బాలరాజ్ గౌడ్. మా బీసీ సోదరులకు, మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మా ఈ ప్రధానమైన 5 డిమాండ్లు మేము భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారిని కలిసి మేము వాళ్ళకు భారత్ జోడో యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు, డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మరియు టీపీసీసీ అధ్యక్షులైన మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఇప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమైన కార్యకర్తలందరూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో మేము రాహుల్ గాంధీ గారిని కలిసి ఆయన చేతిలో మోకు ముస్తాదర్ వేసి లొట్టి పట్టించినాము. మా 5 డిమాండ్లు సార్కి ఇచ్చినాము. ఇక్కడ గాంధీ భవన్ వెళ్ళి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి మల్లు రవి గారి సమక్షంలో సేమ్ అవే 5 డిమాండ్లను మేము మేనిఫెస్టోలో పొందుపరిచే విధంగా శ్రీధర్ బాబు గారితో కలిసి మాట్లాడి ప్రధానమైన 5 డిమాండ్లు ఇచ్చినాము. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలని ఒకటి ప్రధానమైన డిమాండు. తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికులు చెట్టుపై నుంచి పడి చనిపోతే గత ప్రభుత్వము 5 లక్షలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన వస్తే సామాజిక న్యాయం ద్వారా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క బిజినెస్ 1 లక్ష కోట్ల దాటి వ్యాపారం జరుగుతుంది, లిక్కర్ బిజినెస్. అది మా గౌడులకు సంబంధించిన వ్యాపారం మొదటి నుంచి. అందుకని మాకు సమానమైన వాటా ఇవ్వాలి. అందులో కూడా బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మా కర్ణాటక
బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారి ద్వారా చెప్పించిర్రు. అందులో కూడా మా గౌడ్ల వాటా రావాలి. ఎందుకంటే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నట్టు మొన్ననే కులగణనలో తేలింది. కాబట్టి బడ్జెట్లో మా వాటా రావాలి, గౌడ్లది రావాలి, బడుగు బలైన వర్గాలది మా వాటా మాకు రావాలి అని మేము గాంధీ భవన్ వెళ్ళి మళ్ళా రాహుల్ గాంధీని మేము ఆయన రాయచూరు నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయితే మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలలో ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు అయినా ఎవ్వరు కూడా గౌడ్లను రాహుల్ గాంధీని కలవలేదు. మేము తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ అయిన నేను అక్కడ జోగిపేట దగ్గరనే ఉదయం 6 గంటలకు వెళ్ళి కలిసి మా డిమాండ్లన్నీ కూడా రాహుల్ గాంధీకి చెప్పి విన్నవించి మేము 5 డిమాండ్లు ఇస్తే ఎక్స్గ్రేషియా కూడా ప్రధానమైన డిమాండు. మేము అడిగిన దాంట్లో ఏమీ అడగలేదు, ఏమి నష్టం వచ్చేటి అడగలేదు. 25% మొదలు గత ప్రభుత్వంలో 15% రిజర్వేషన్ ఇచ్చిరు వైన్ షాపులలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన మేము 25% రిజర్వేషను వైన్ షాపులలో గౌడులకు ఇస్తామని చెప్పారు. అదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 10% ఇచ్చి రెంటల్లో 50% తగ్గించి బీసీలు మరియు షట్టిబల్జా, శేషేన, యాత గౌడులందరికీ కూడా లాభం జరిగే విధంగా బడుగు బలైన వర్గాలు ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందే దిశగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా గౌడ్లకు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా కూడా గౌడ్లను ఆదరించింది. ఎందుకంటే కనిపించే దేవుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఆయన ఉన్నప్పుడు మొత్తం లిక్కర్ను నిషేధించి కళ్ళు దుకాణాలు బాగా నడిచి గౌడులు అభివృద్ధి చెందే దిశగా రాజకీయంగా ఎన్నో విధాల తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకున్నది. చంద్రబాబు నాయుడు గారి సహచరుడైన శిష్యుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఈ విధంగానే గౌడ్లను ఆదుకుంటాడని. ఎందుకంటే మొన్ననే మీరు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ఏమని రేవంత్ గౌడు అని సంబోధించిర్రు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆయన కూడా నాకు చిరకాల సోదరుడే, మాకు గౌడ్లకు న్యాయం చేస్తాడు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంకా మేము ఓపిక పట్టి ఎట్లయినా మాకు ఆదరిస్తాడు, మంచి చేస్తాడనే నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు మొన్న రక్షణ కవచం అని గౌడన్నల కోసం సపరేట్గా రక్షణ కవచం తీసుకొచ్చి దానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 23 కోట్ల వరకు కూడా ఖర్చు చేసినామని చెప్పి అంటా ఉన్నారు రక్షణ కవచానికి. మీకు ఈ ఏదైతే ఎక్స్గ్రేషియా ఉందో అది కేవలం 13 కోట్లు మాత్రమే ఉంది. ఆ రక్షణ కవచం తీసుకురాకుండా ఎక్స్గ్రేషియా ముందు మాకు క్లియర్ చేసినట్టయితే కొన్ని కుటుంబాలు బాగుపడుతుండే కదా అని చెప్పి కూడా అంటా ఉన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఎక్స్గ్రేషియా అనేది ఎంబడే ఇచ్చేయాలి. ఎందుకంటే చెట్ల మీదకి వెళ్ళి తాటి చెట్ల మీదకి వెళ్ళి వాడి చనిపోయిన వాళ్ళకు పిల్లలకు ఏ ఆదరణ లేదు, నిరుద్యోగంతో ఉన్నారు వాళ్ళు, వ్యాపారం లేక. ఇప్పుడు ఎందుకంటే మొత్తము లిక్కర్ వ్యాపారమే ఫుల్ 100% నడుస్తుంది. మీరు కావాల్సి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ సేల్ ఎంత అవుతుందో తీసి చూసుకోవచ్చు. కళ్ళు సేలు నడవక ఈ నిరుద్యోగము వెంబడించి వాళ్ళకి జీవనోపాధి తగ్గిపోయింది. కాబట్టి ఈ చెట్టు మీదకి వెళ్ళి వాడు చనిపోయిన వాళ్ళకు ఈ ఎక్స్గ్రేషియా అనేదే జీవనాధారం. కాబట్టి అది ఎంబడే ఇవ్వాలని చెప్తున్నాము. అంటే అన్న ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మీ గీత కార్మికుల గురించి గౌడన్ల గురించి మాట్లాడడానికి పార్టీల పరంగా ప్రభుత్వంలో ఎవరు లేరా
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు అధికారికంగా ఎవరు లేరా అంటే మీరు ఇందాక అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ అవ్వచ్చు, లేకుంటే పొన్నం ప్రభాకర్ అవ్వచ్చు, లేకుంటే ఇంకెవరన్నా అవ్వచ్చు, చాలామంది పెద్దలు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్స్గ్రేషియా గురించి అవ్వచ్చు, లేకుంటే గీత కార్మికుల గురించి అవ్వచ్చు, ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. ఇప్పుడు మేము సంఘాల నాయకులము, మేము కరుడుగట్టిన రాజశేఖర్ రెడ్డి హైదరాబాదులో కళ్ళు నిషేధిస్తేనే ఆయనతోనే పోరాడి పేరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితోని మీటింగ్ పెట్టి ఆయన మా డిమాండ్లు నెరవేర్చకున్నా మేము పోరాటం ఎప్పుడు ఆపలేదు. నేను ఆ రోజు కూడా తెలంగాణ కంబైన్డ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంటే నేనే తొలి మా గౌడ్ల దాంట్లో జనరల్ సెక్రటరీ ఉన్నింటి. ఆ రోజు అన్ని కోట్లు ఖర్చు చేసి పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ చేసిన మా గౌడ సోదరులకు మా సంఘాల నాయకులు ఉన్నారు. ఐలెంకన్ ఉన్నాడు, మా పెద్దలు సీనియర్ నాయకులు దుర్గయ్యన్ ఉన్నాడు, ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్ ఉన్నాడు, మా సింగం నాగేశ్ అన్న ఉన్నాడు. ఇట్లా మా సంఘాల అధ్యక్షులు ఉన్నారు, జక్క వీరస్వామి ఉన్నాడు. ఇట్లా ఎంతోమంది, మా అంబాల నారాయణ ఉన్నాడు. మా దాంట్లో కొదవలేదు మా గౌడ్ల దాంట్లో ఇంతమంది నాయకులం ఉన్నాం కాబట్టి మేము పోరాటం చేస్తాము. మా సోదరులు ఉన్నతమైన పదవిలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ శరీరంలో కూడా మా గౌడుల రక్తమే ఉన్నది. సర్దార్ సర్వాయి పాపన రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కడున్నా మాకు తప్పకుండా వాళ్ళు మమ్మలను అధికారిక జాగాలు ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే సాయం తప్పక చేస్తారు. ఇంక్లూడ్ మా బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి కూడా మాకు ఎల్లవేళలా మాకు ఇండైరెక్ట్గా మాకు చేసే సాయం చేస్తున్నాము. మా పోరాట పటిమ మా సంఘాల దాంట్లో మా డ్యూటీ అది కాబట్టి మేము చేస్తున్నాము. మా మాజీ మంత్రి అయిన వి శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గౌడులందరినీ ఏకతాటిపై తెచ్చి వైన్ షాపులలో రిజర్వేషన్ ఇచ్చిండు. ఇంకా బార్ అండ్ రెస్టారెంట్లో కూడా పక్కకున్న కర్ణాటక రాష్ట్రము, మహారాష్ట్రలో ఏ విధంగా అవుతుందో గౌడ్లకు వైన్ షాపులలో 90 ml, 180 ml, 375 ml ఈ విధంగా ఎన్నో విధాల మమ్మల్ని ఆదుకున్న చరిత్ర ఉంది. ఆయన మాకు ఎప్పుడైనా కూడా అండగా ఉండే. మా సోదరులు ఎక్కడున్నా మా వాళ్ళే కదా, మేమంతా సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. ఆయన రక్తమే మా గౌండ్లల్లో మాకు కొంచెము చాలా అది ఉంటుంది కానీ కోపంతో ఉన్నట్టు ఉంటుంది కానీ మేమందరం కూడా కలిసిమెలిసే ఉన్నాము. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని సామాజిక న్యాయం పేరు మీద 17%కే పరిమితం చేసిర్రు. హైకోర్టులో జీవోలు 9 జీవో పెండింగే ఉంది. అక్కడ సుప్రీంకోర్టులో కూడా గవర్నర్ ఏది హైకోర్టులో ఈడ గవర్నర్ గారి దగ్గర ఇక్కడ బిల్లు పెండింగే ఉంది. రాష్ట్రపతి దగ్గర కూడా బిల్లు పెండింగే ఉంది. ఇప్పుడు మాకేం మాట ఇచ్చిర్రు, తమిళనాడు 9 షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అది ఇవ్వకుండా దాటవేస్తే 17%కే పరిమితం చేద్దామని చూస్తే 52% వచ్చింది. ఇప్పుడు నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మమ్మల్ని కట్టడి చేద్దామని 31% చేస్తున్నారు. మీరు రేపు చూడండి 65% బడుగు బలహీన వర్గాలు ఏ పార్టీలో ఉన్నా గెలిచొస్తారా లేదా చూడండి. ఆ విధంగా గెలుస్తామని మాకు ధీమా ఉంది. మేము కష్టపడ్డాము. సంఘాల నాయకులు మా దగ్గర సీనియర్ నాయకులు ఇప్పుడు దుర్గయ్యన్న ఉన్నాడు. ఇంత మందిని కలిసి మేము ఎక్కడన్నా పోరాటం ఆపినామా? మేము ఏ బీజేపీ పార్టీ మాకు ఎంత ద్రోహం చేసి ఇక్కడ 9 షెడ్యూల్లో పెట్టకుండా, పార్లమెంట్లో చర్చ జరగకుండా ఇవన్నీ చేసి పెండింగ్ పెడితే కూడా మేము ఎక్కడ పోరాటం ఆపుతలేం కదా. జనగణనలో కులగణన చేస్తామని ఎస్సీ ఎస్టీలను చేస్తాం కానీ బీసీలను అదర్స్ కాలంలో వేసిరు కాబట్టి మేము వెంబడే స్పందించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మేము మీటింగ్లు పెట్టి మా సంఘాల ద్వారా మేమంతా మాట్లాడి పోరాటం నిరంతరం చేస్తూనే ఉన్నాం కదా. మీరే సాక్ష్యం. మేము ఎక్కడన్నా ఎవరితోనన్నా ఏదన్నా కాంప్రమైజ్లో ఉన్నామా? పోరాటమే. బీసీలు ఎక్కడున్నా, ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలం 90% ఉన్నాం కాబట్టి మన బీసీల రాజ్యం రావాలి. బడుగు బలహీన వర్గాలు
బహుజన రాజ్యం ఏర్పడాలని మేము నిరంతరం పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, పండుగ సాయన్న, ధర్మభిక్షం గారు, దేశం చిన్నమల్లయ్య, పెద్దలు జయశంకర్ సారు, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మేము పోరాటం చేస్తున్నాము. అన్న ఇప్పుడు మీకు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఒకవేళ ఫ్యూచర్లో బీజేపీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు గౌడన్నలకు ఇందాక మనం ఫస్ట్గా అనుకున్నప్పుడు గీత కార్మికుల రాత మారేనా అనేది బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా, లేకుంటే బీజేపీ వస్తే జరుగుతుందా, ఏ పార్టీకి జరిగే అవకాశం ఉందంటారు? బీజేపీ మీద మాకు నమ్మకమే లేదు. ఎందుకంటే కేరళలో కులగణన చేస్తాము జనగణనలో అని అన్ని తీర్మానం చేసిర్రు. మళ్ళీ ఇక్కడ రాగానే సుప్రీంకోర్టులో ఏమన్నారు, అఫిడవిట్ వేసిర్రు మేము కులగణన చెయ్యము అని. ఇప్పుడేమంటారు 2027లో జనగణనలో కులగణన చేస్తామని చెప్తుర్రు. అంటే అధికారికంగా క్యాబినెట్లో పెట్టి పార్లమెంట్లో చట్టం చేస్తే నమ్ముతాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీని ఇంతమంది బీసీలు ఉండగా పార్టీ అధ్యక్షుని చేస్తా అని ఉన్న పార్టీ అధ్యక్షుని బండి సంజయ్ను తీసేసి అగ్రవర్ణాల వారిని తెచ్చిపెట్టిర్రు. 1% లేని వాళ్ళని తెచ్చిపెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే ఎక్కడ నమ్ముతామండి? నమ్ముతారా? అందుకనే గీత కార్మికులు అంటే ఏమి ఆశామాషలు కాదు. 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న, అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, ఇటువంటి మీడియా లేదు, ఏది లేదు, అప్పుడే 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ కిలో మీదనే ఎగిరేసి రాజ్యం ఏలిన చరిత్ర మా గౌడులది ఉన్నది. అటువంటప్పుడు మేము ఈ బీజేపీనో బీఆర్ఎస్నో నమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అందరినీ కలుపుకొని అన్ని బడుగు బలహీన వర్గాల జాతులనంతా కలుపుకొని రాజ్యాధికారం మేము సర్దార్ సర్వాయి పాపన్ననే ఆదర్శంగా చూపెట్టి పోరాటం చేసి మా బహుజన రాజ్యం ఏర్పాటు చేస్తాం. మేము ఈ 4-5% ఉన్నోళ్ళ దగ్గర ఏదో సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు, గొర్రెలు బర్రెలు అవిటిని కేసీఆర్ చేసినట్టు ఆ విధంగా చేస్తామంటే ఆయన ఎవరు దించిర్రు? బీసీలు దించిర్రు. 43 మంది రెడ్లకు సీట్లు ఇచ్చి నేను గాడిదని పెట్టినా గెలుస్తుంది, ఎవరిని పెట్టినా గెలుస్తుంది అంటే మేమేమన్నా చైతన్యంతో లేమా? మా చైతన్యం ఏ విధంగా ప్లాన్ చేయాలనో ఆయన తెలంగాణ తెచ్చిన దానికంటే ఎక్కువ ప్లాన్తో కొట్టినాము, దించినాము. దించి ఈ 2 అగ్రవర్ణాలకు పోటీ పెడితేనే కదా మా రాజ్యం వచ్చేది. ఇప్పుడు బీసీలు ఎట్లా బలపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు కదా. అట్లా చైతన్యంతో మేము ఇప్పుడు ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆమె సుష్మా స్వరాజ్ గారు తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్లో మాకు మద్దతు తెలిపింది తెలంగాణ రాష్ట్రానికి. అంటే మెజార్టీ పీపుల్కు రాజ్యాధికారం ఉంటుందా? మైనార్టీలు ఉన్న 4% 5% వాళ్ళకు రాజ్యాధికారం ఉంటుందా? ఆయన తెలంగాణ తెచ్చినందుకు 10 ఏళ్ళు రాజ్యం ఏలిండు, ఆయన చేసేదంతా చేసుకున్నారు. రోడ్ల మీద పడి కొట్లాడుతుర్రు, బిడ్డే కొడుకు అల్లుడు ఇంకో కొడుకు కుటుంబ రాజకీయాలు పంచుకొనికే కొట్లాడుతుర్రు. మా బీసీలు అట్లా కాదు. అది పాతకాలంలోనే ఐకమత్యంతో ఉన్నారు 300 సంవత్సరాల కింద. ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు చాలా పరిపక్వత చెందినరు. రాజ్యాధికారం అంటే ఏందో మా వాళ్ళు అందరికి తెలిసింది. మనోళ్ళు గద్దె మీద ఉంటే మనకు మంచి జరుగుతుందని అంతా చదువుకున్న వాళ్ళు అయినరు కాబట్టి బరాబర్ తప్పకుండా బీసీల రాజ్యం ఏర్పడుతుంది తెలంగాణలో. సో రైట్, ఇది ముఖ్యంగా ఏంటంటే బీసీలందరూ ఇప్పుడు చైతన్యం అవుతూ ఉన్నారు. ఇంతకుముందు 3 సంవత్సరాల కిందనే బీసీలందరూ కూడా ఐక్యమయ్యారు. ఇప్పుడు బీసీలందరూ ఐక్యమయ్యే బీఆర్ఎస్ని గద్దె దింపారు. సో బీసీలందరం కలిసి బహుజన రాజ్యాధికారం చర్చించే వరకు కూడా మేము పోరాడతామని కూడా మనకు పాల్గొని బాలరాజు అన్న చెప్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.